ఈరోజు మన క్రైస్తులుగా పిలబడే వారు మనము ఒక వ్యక్తిని ప్రేమించే విధంగా ఉన్నామా, లేదంటే అదే వ్యక్తిని మనం దూషించే విధంగా ఉన్నామా? పరలోకపు తండ్రి దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆయన కనికరం గల దేవుడు. మనం కూడా ఆయన పిల్లలమై ఉండి కనికరం కలిగి ఉండాలని చెప్తున్నారు దేవుడు. అంటే ఒక వ్యక్తిని ప్రేమించమని చెప్తున్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నీ శత్రువు కొరకు ప్రార్థించమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అదే రీతిగా నిన్ను దూషించే వారి కొరకు నువ్వు ఆదుకోమని చెప్తున్నారు దేవుడు. మనం ప్రార్థన చేసి ఆయన వ్యక్తిని ఆదుకునేలాగా మన దేవుడు నడిపిస్తున్నామా, అదే వ్యక్తిని దూషించి ఆ వ్యక్తి మీద పగ పెంచుకునే విధంగా మనం జీవిస్తున్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నామంటే ఎల్లప్పుడూ మనము ప్రేమ కలిగి సమాధానం కలిగి భూమి మీద నడుచుకోవాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమించే విధంగా ఉండాలి, కానీ ఆ వ్యక్తికి మనం కీడు చేసే విధంగా ఉండకూడదు మనం. ఎందుకంటే యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, నీ శత్రువుని ప్రేమించు అని చెప్తున్నారు. ఈరోజు ఎవరైనా శత్రువుని ప్రేమిస్తారా? ఆ వ్యక్తిని చూస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు. కానీ యేసుప్రభువు అలా చెప్పట్లేదు. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి, ఆ వ్యక్తిని ప్రేమించని దేవుడు చెప్తున్నారు.